అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధారణంగా ఎదుటి వ్యక్తిని అడిగేటప్పుడు కులం గోత్రం అడగడం సహజం. మీది ఏ కులం అంటే వారు మాది ఫలానా కులం అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఒక విచిత్ర సంఘటన వీళ్ళకి ఎదురవుతుంది. అసలు వాళ్ళది ఏ కులమో ఏంటో చెప్పుకోవడానికి కూడా లేని విధంగా ప్రభుత్వాలు మా పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. అసలు ఇంతకీ వారెవరు, అసలు వాళ్ళది ఏం కులం అంటే, తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు శెట్టి బలిజగా ఉన్న వాళ్ళు తెలంగాణ విభజన తర్వాత పూర్తిగా వాళ్ళని బీ నుంచి కూడా తొలగించిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వాళ్ళని బీసీలలో చేర్చకుండా ఆవేదనకు ఆందోళనకు గురి చేస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర శెట్టి బలిజ కులానికి సంబంధించిన కొంతమంది నేతలు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి అసలు వాళ్ళ ఆందోళన గల ప్రధాన కారణం ఏంటో తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ప్రధానంగా శెట్టి బలిజ కులాన్ని రాష్ట్ర విభజన ముందు వరకు కూడా బీగా మమ్మల్ని చూశారు. అలాంటిది విభజన తర్వాత ఇప్పటివరకు మాకు ఒక ప్రత్యేక కులమంటూ కూడా ఏర్పాటు చేయడానికి మీరు ధర్నా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, మీకు జరిగిన అన్యాయం ఏ విధంగా ఉంది? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి. మేము కూడా తెలంగాణ గడ్డపైన పుట్టి పెరిగి రకరకాల ఉద్యోగాల్లో, రకరకాల వ్యాపారాల్లో, సింగరేణి గనుల్లో, బొగ్గు గనుల్లో, ఆఖరికి కూలి పనులకి చేసుకుంటూ వలస వచ్చామని కాదండి. ఇక్కడ మేము నిజాం ప్రభుత్వం అప్పటి నుండి కూడా మేము ఇక్కడ ఉన్నాం. మా తాత ముత్తాతలు అందరూ ఇక్కడే ఉన్నారు. మా భాష కూడా తెలంగాణ భాషే. కానీ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి కక్షపూరితంగా చేశారో తెలియదు. కానీ పూర్తి కక్షపూర్వకంగా ఎవరు కూడా ఏ జీవి కూడా వలస వచ్చినట్టుగా లేకుండా ఓన్లీ మా కులాన్ని, శెట్టి బలిజ కులాన్ని ఈ తెలంగాణలో ఉండకుండా అటు ఎటువంటి గుర్తింపు లేకుండా చేయటం జరిగిందండి గత ప్రభుత్వం. ఇట్టి తొలగించడం అనేది చాలా అన్యాయం అండి. మనకు బీసీ కమిషన్ అనేది ఒకటి ఉన్నది. ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే, గత ప్రభుత్వము బీసీ కమిషన్కి కూడా తెలియకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తొలగించడం జరిగిందండి. మేము ఇక్కడ భూమి మీద బతుకుతున్నాము, మేము ఇక్కడే చస్తున్నాము, ఇక్కడే అందరం ఉన్నాం, ఇక్కడే పెరుగుతున్నాం. కానీ ఈ రోజున పిల్లలకి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదండి. ఆధార్ కార్డు మాత్రమే మాకున్నది. మా కులం ఏంటి అని చెప్పుకుంటే శెట్టి బలిజ, అది ఎక్కడ ఉందని అడుగుతున్నారు అందరూ. మొన్న బీసీ దానికి వచ్చిన సర్వేకి, ఆ సర్వేలో మీ కులం అసలుకి కోడే లేదు కదా అన్నారు. మాకు బాధేసిందండి. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చచ్చిపోతున్నాము. మా నాన్నగారు ఇక్కడే కాలం చెల్లారు, మా అమ్మగారు మా కాలం ఇక్కడే చదివారు. మాకు కులం లేకుండా చేశారండి. పలానా రెడ్డి కులం ఉంది, కమ్మ కులం ఉంది, అన్ని కులాలు ఉన్నాయి. కానీ మాకు ఈ శెట్టి బలిజ కులం అనేది లేకుండా చేశారు. అంటే సార్, ప్రధానంగా మీరు ఏదన్నా ఒక ప్రైవేట్ సెక్టర్ కానీ అంటే ప్రభుత్వ సెక్టార్లో కానీ ఏదన్నా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ క్యాస్ట్ అనే కాలం ఉంటుంది. ఆ కాలంలో అసలు మీరు ఏ క్యాస్ట్ అని ఫిలప్ చేస్తున్నారు? ప్రధానంగా శెట్టి బలిజ అని ఫిలప్ చేస్తున్నాం సార్. కాకపోతే అక్కడ శెట్టి బలిజ లేదని చెప్పేసి అందులో లేదని చెప్తున్నారు. ఇది 2014 నుంచే జరుగుతుంది. అంతకుముందు మేము శెట్టి బలిజ బీ కింద ఇచ్చారు. గత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచే ఈ మా శెట్టి బలిజతో పాటు ఇంకొక 26 కులాలు కూడా అది తీసేశారు. ఈ 26 కులాలకి అటు ఓసీలో లేదు, ఇటు బీసీలో లేదు, ఇటు ఏ కులంలోనూ లేకుండా చేశారు. అంటే సార్, ప్రధానంగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులవృత్తిగా ఉంటుంది. సో ప్రధానంగా మీరు శెట్టి బలిజ అంటున్నారు, అంటే బీ నుంచి పూర్తిగా శెట్టి బలిజ కులాన్ని కాకుండా మాతో పాటు ఇంకో 26 సబ్ క్యాస్టర్స్ కూడా పూర్తిగా తొలగించారన్నారు. అసలు శెట్టి బలిజ కులానికి మీకు ఏదైనా కులవృత్తి ఉందంటారా? ఉందా? సార్, శెట్టి బలిజ కులం గీతా వృత్తి చేసుకొని బ్రతుకుతున్నాము. మా తాతలు ముత్తాతల కాడి నుంచి అలానే చేసుకున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ తర్వాత మేము ఇక్కడే ఎడ్యుకేషన్, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చనిపోతున్నాము, ఇక్కడే జాబులు చేస్తున్నాం. కాకపోతే 2014 నుంచి మాకు రిజర్వేషన్ లేదు కాబట్టి ఆందోళనకు గురవుతున్నాం సార్.
అంటే సార్ బీసీ కమిషన్ అంటే బీసీ చైర్మన్ వస్తున్న ఈ రోజు మీరు ఇక్కడ కలెక్టరేట్లో ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రభుత్వం తరపున మీరే అంటే ప్రభుత్వానికి మీరేం డిమాండ్ చేస్తున్నారు? తొలగించిన క్యాస్ట్ని బీసీలో చేర్చాలని, మాకు రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని, మా పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ జాబ్ పర్పస్ కానీ కొద్దిగా ఆదుకోవాలని, మేము చాలా వెనకబడిన తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. బీసీ చైర్మన్ గారు కలుద్దాం. ఈ 26 కులాలు తీసేసేటప్పుడు సెంట్రల్ లెవెల్లో బీసీ కమిషన్ ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ తీసుకొని తీసేయాలి ఏదైనా కూడా. అలాంటిది వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏకీకృత నాలెడ్జ్ తోటి గవర్నమెంట్ ఇది తీసేయడం జరిగింది సార్. కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీడియాకు కూడా కృతజ్ఞతలు. చూశారు కదా పూర్తిగా వాళ్ళని అంటే బీసీ బి కులం నుంచి వీళ్ళైన సెట్టిపల్లినే కాకుండా ఇంకో 26 ఉపకులాలను కూడా పూర్తిగా బీసీ నుంచి తొలగించారు. బీసీ బి నుంచి తొలగించిన కులాలన్నిటి కూడా మళ్ళీ బీసీ బిలో కలపాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు కూడా పూర్తిగా సెట్టిపల్లిజ అలాగే సెట్టిపల్లితో పాటు ఇంకో 26 ఉపకులాలు కూడా బీసీ బిలో కొనసాగాము. మాకు బీసీ బిగానే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా మమ్మల్ని బీసీ బిల్ నుంచి పూర్తిగా తొలగించారు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, మా క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు రావట్లేదు. ఏదైనా ఉద్యోగానికి కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తుంటే అసలు సెట్టిపల్లిజ కులం అనేదే లేదు, ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి బీసీ బిల్ నుంచి తొలగిన వాళ్ళందరినీ అంటే సెట్టిపల్లిజ కులం కాకుండా ఇంకో 26 కులాలను కూడా పూర్తిగా బీసీబీలో ఏర్పాటు చేయాలని ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ అంటే ఖమ్మం జిల్లా వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఐడిఓసి కార్యాలయం ముందు కూడా పూర్తిగా నిరసన దీక్షలు చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో బీసీ చైర్మన్ ఇప్పటికైనా స్పందించి కుల గణనకు దాంతోపాటు తోడుగా ఇప్పటిగా ఉన్న 26 కులాలు అలాగే సెట్టిపల్లి కులాన్ని కూడా మళ్ళీ బీసీబీలో కలపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంటోంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.